బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. సయ్యద్ అబ్బాస్ అలీ, వివేకానంద, కేదర్ ముగ్గురి సెల్ ఫోన్లు గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇక ఈ ముగ్గురు సెల్ ఫోన్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ కి పంపించారు. అయితే సెల్ ఫోన్స్ లో డేటాను, మెసేజ్లు, వాట్సాప్ చాట్ ని రీట్రైవ్ చేస్తే మరింత సమాచారం పోలీసులకు అందనుంది. అయితే కేదర్ పబ్బుల్లో డ్రగ్స్ పార్టీలు జరిగినట్లుగా గచ్చిబౌలి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. కృష్ణ పిలిచి డ్రగ్స్ పరీక్షలు చేస్తామని పోలీసులు వెల్లడించారు. రాడిసన్ హోటల్లో సీసీ కెమెరాలోని ఫుటేజ్ ను డిలీట్ చేసిన హోటల్ నిర్వాహకులు. దీంతో హోటల్ నిర్వాహకులపై కూడా గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీంతో ఈ కేసులో పెద్ద పొలిటికల్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఎవరున్నా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని గచ్చిబౌలి పోలీసులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిన్న సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా ఈ డ్రగ్స్ కేసులో ఇటు క్రిష్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు విచారణ అయ్యేందుకు కూడా హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన డ్రగ్స్ తీసుకునే అవకాశం ఉందంటారా? రైట్ నెల ఏదైతే రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక ఇందులో పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు అని చెప్పేసి ఏదైతే నిన్న అబ్బాస్ అలీ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారో అందులో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ పేరు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే క్రిష్ కూడా నిన్ననే స్పందించడం జరిగింది. ఏదైతే తాను రాడిసన్ హోటల్ కి వెళ్ళిన మాట వాస్తవమే, అక్కడ వివేకానందను కలిసిన కూడా మాట వాస్తవమే, కానీ 6 గంటల సమయంలో కలిశాను, స్నేహితులతో కలిసి కలవడానికి వెళ్ళాను, పార్టీలో ఎక్కడ కూడా పాల్గొనలేదని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి తాను పోలీసులు ఏదైతే అడుగుతున్నారో వాటికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చాను, కానీ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయమని చెప్పడంతో చెప్పారని చెప్పేసి నిన్న క్రిష్ చెప్పడం జరిగింది. అయితే పోలీసులకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పేసి కూడా క్రిష్ పేర్కొనడం జరిగింది. అయితే ఈ రోజు ఈ పోలీసు విచారణకు వస్తారా, వచ్చి ఈ కేసుకు సంబంధించి స్టేట్మెంట్ ఇస్తారా లేదనేది ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. మొత్తానికి చూసుకుంటే కనుక గత ఆదివారం రాడిసన్ హోటల్ వేదికగా ఏదైతే డ్రగ్స్ పార్టీ జరిగిందో డ్రగ్స్ పార్టీలో ఇప్పటికీ 4గురిని అరెస్ట్ చేశారు. మరో 6 నిందితులు అయితే పరారీలో ఉన్నారు. ప్రధానంగా ఈ డ్రగ్స్ కు సంబంధించి పోలీసులు అదుపులో తీసుకున్న వాటిలో డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ ఉన్నారు. అబ్బాస్ ని విచారించడంతోనే ఏదైతే ఈ హోటల్ యజమాని, ఏదైతే రాడిసన్ హోటల్ యజమాని మంజీరా గ్రూప్స్ అధినేత కూడా ఈ వివేకానందకి ఈ డ్రగ్స్ పెడ్లర్ అబ్బాస్ కి సంబంధాలు ఉన్నట్లు కూడా విచారణ తేలింది. సో ఇప్పటివరకు కూడా వివేకానందకు 10 సార్లు డ్రగ్స్ సప్లై చేసినట్టు కూడా ఈ విచారణలో తేలడంతో, అదేవిధంగా ఈ వివేకానంద అదేవిధంగా అబ్బాస్ చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగానే క్రిష్ కూడా ఇక్కడ ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే క్రిష్ ని పోలీసులు విచారించడంతో ఈ విషయాలన్నీ కూడా బయటపడడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక రాడిసన్ హోటల్ కి సంబంధించి ఏవైతే మరికొందరు పేర్లు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సినీ ప్రముఖుల పేర్లు బయటికి రావడంతో కొద్దిగా సినిమా రంగంలో మరోసారి అయితే ఆందోళన నెలకొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు క్రిష్ విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.